హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలవనికాలు బజయ్య. మీ జయ ఈరోజు మీ ముందుకి ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే బెల్లం ఆవకాయ పచ్చడిని పాతకాల పద్ధతిలో, అంటే మన అమ్మమ్మల నానమ్మల కాలంలో ఎలా చేశారో ఆ విధంగా అయితే మీకు చేసి చూపిస్తున్నానండి. తీతీగా పుల్లగా ఉప్పుగా ఉండి పచ్చడి చిన్నపిల్లలతో సహా ఇష్టంగా తింటారు. పెరుగన్నంలోకి అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. దానికోసం అయితే నేను ముందుగా మార్కెట్కి వెళ్ళి కలెక్టర్ మామిడికాయలను అయితే తీసుకున్నానండి. 4 పెద్ద సైజు కాయలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచేసుకొని అక్కడే ముక్కలు కట్ చేయించుకున్నాను. ఈ కలెక్టర్ మామిడికాయలు అయితే కొంచెం స్వీట్నెస్ ఉండి మనకి ఈ పచ్చడికి తీపి కూడా అన్నది కరెక్ట్గా సరిపోద్దండి. అదే పుల్లకాయలకైతే మనం ఎంత బెల్లం వేసినా స్వీట్నెస్ అనేది అంత రాదు. అవి కూడా మనకి ఈ జూన్ జూలై నెలలోనే ఈ కాయలు అనేది తయారయ్యి మనకి కొంచెం స్వీట్నెస్ అనేది వస్తాయండి. ఎందుకంటే మే నెలలో కొంచెం పుల్లగా ఉంటాయి, ఇవి లేట్గా దిగుతాయి కాబట్టి అందుకనే మనం ఎక్కువగా జూన్ జూలై నెలలోనే ఈ బెల్లం ఆవకాయ అనేది పెట్టుకుంటారండి. దీనికోసం అయితే ముక్కలు చాలామంది ఇంకా పెద్దగానే కట్ చేయించుకుంటారు. నేను మీడియంగా అయితే కట్ చేయించుకున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే ముక్కలు కట్ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని అట్లయితే శుభ్రంగా తుడుచుకొని లోపల మనకి టెంక్ మీద పొర జీడి ఉంటుంది కదండి, అవన్నీ తుడిచేసి ఇలా క్లాత్ మీద అయితే ఆరబెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా ముదిరితేనే మనకి ఎల్లో షేడ్ వస్తుంది. అది పండిపోవడం కాదు, కాయ అన్నది గట్టిగానే ఉంది. ఇలా ఎల్లో షేడ్ వస్తేనే మనకి స్వీట్నెస్ అనేది వస్తాయండి. నేను ఇలాగా నేను చూపించిన కప్పుతోని 8 కప్పుల ముక్కలు వేయండి. 8 కప్పుల ముక్కలకి మనం తీసుకున్న కొలతలు అయితే చెప్తానండి. మనం తక్కువ ముక్కలు ఉంటే మరి చిన్న సైజు కప్పు అయితే తీసుకోవాలండి. అవి 8 కప్పుల ముక్కలు వచ్చే వరకు చూసుకోవాలి. అప్పుడు దీనికి 1 స్పూన్ పసుపు వేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ బెల్లం ఆవకాయకి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అయితే నేను ఒక 2-3 స్పూన్ల వరకు ముందు వేసి ముక్కలకి పట్టిస్తున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడు పచ్చి ముక్కలకి ఏ పచ్చడి పెట్టుకున్నా మనం ఆయిల్ పసుపు అయితే పట్టిస్తాం కదండి, కొంచెం గట్టిగా ఉండడానికి ముక్క అన్నది. అందుకని చెప్పి ఇలాగ ఒకసారి ఈ ముక్కలకి ఆయిల్ పసుపు బాగా పట్టేలా కలిపేసుకొని ఇప్పుడైతే ఉప్పు కారం మీకు చెప్తున్నానండి. ఏ కప్పుతో అయితే ముక్కలు మనం 8 ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకోవాలండి. అలాగే ఎల్లుల్లిపాయలు అనేది మన ఇష్టాన్ని బట్టి కొన్ని కచ్చాపచ్చగా చేసే వేసుకుంటున్నాను, ఒక చిన్న కప్పుతోనే, అంటే ఇలాగ ఒక పిడికిడు వచ్చేలాగా. అలా చూసారు కదా, ఒక 2 స్పూన్ల వరకు పచ్చివి మెంతులు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటేనే బెల్లం ఆవకాయ అనేది స్వీట్నెస్ వస్తుంది. మెంతి పొడి ఏమి వేసుకోవసరం లేదండి. సాల్ట్ అయితే 1 కప్పు ఫుల్గా వేసుకున్నా పర్వాలేదండి. లేదంటే కొంచెం కొంచెం తక్కువ తినేవారు 1/3 కప్పు అలా వేసుకొని, కావాలితే మళ్ళీ మనం కలిపి పెట్టుకుంటాం కదండి 3వ రోజున, అప్పుడు వేసుకుంటే సరిపోద్ది. ఆవపిండి అయితే కప్పు వేసుకోవచ్చు, లేదా 1/3 కప్పు వేసుకోవచ్చండి ఎక్కువ వద్దనుకుంటే. బెల్లం అయితే మాత్రం 3 కప్పులు బాగా స్వీట్నెస్ బెల్లం ఉన్న బెల్లంలో మనకి బాగా ఒక బెల్లం బాగా తీయగా ఉంటుందండి. ఒక బెల్లం కొంచెం తీపి తక్కువ ఉన్నది అయితే 4 కప్పులు కూడా వేసుకోవచ్చండి. బాగా తీయగా కావాలనుకున్న వాళ్ళు 4 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 కప్పులు వేస్తానండి, బెల్లం కొంచెం స్వీట్గా ఉంటుందని. ఇంగువ అయితే ఒక 1/2 స్పూన్ వరకు అలా వేసాను కదండి. మనకి ఏ పచ్చళ్ళు అయినా ఇంగువ వేసుకోవడం వల్ల డైజెషన్ అన్నది మంచిగా జరుగుతుందండి. ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవడమేనండి. మనకి దీనికి ఆయిల్ కూడా అసలు ఎక్కువ ఏం పట్టదు, ఒక 1/2 కప్పు వరకు అలా వేసుకుంటే సరిపోద్ది. కొంచెం కావాలన్నా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఈ బెల్లం కరిగాక మనకి పాకంలో వస్తుంది కదండి, అందుకనే మనకి దీంట్లో ఎక్కువగా అయితే ఆయిల్ అయితే పట్టదండి. చూసారు కదా, ఇవన్నీ ఇలా కలిపేసుకున్నానండి. ఇది కొంచెం మనం వేసుకునే డబ్బాలో కొంచెం అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటున్నాను కదండి. వేసుకుంటే మనకి 3వ రోజు కల్లా ఈ బెల్లం అంతా, చూసారు కదండి, బెల్లాన్ని అయితే మంచిగా తురుముకొని అది కూడా కొంచెం ఎండలో పెట్టుకున్నానండి, ఏమైనా తేమ ఉంటే పోద్దని. చూసారు కదా, 1 గంట సేపు ఎండలో పెట్టుకున్న తర్వాత ముక్కలు ఆరే లోపల ఇవన్నీ మనం ఎల్లుల్లిపాయలు అన్నీ రెడీ చేసుకున్నాక కలుపుకున్నానండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా నొక్కి పెట్టి మూత పెట్టేసి 3 రోజుల వరకు అలా ఉంచేసానండి. కావాలితే మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకోవచ్చు. నేనైతే అలా ఉంచేసాను. 3వ రోజుకి అయితే చూడండి ఇలాగా మనకి ఊట కింద వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక ట్రేలోని ఒక కవర్ లాంటిది వేసి ముక్కలన్నీ గట్టిగా పిండి దీని మీద అయితే విడివిడిగా, చూసారు ఎలా పాకంలో జ్యూసీగా తయారైందో. ఇప్పుడు చూస్తుంటేనే మనకి ఎమ్మీగా ఉంది కదండి, తినేయాలనిపించేస్తుంది కదా. అలా గట్టిగా పిండి ముక్కలు సపరేట్గా, ఈ జ్యూస్నేమో వేరే ఒక స్టీల్ బేషన్ లాంటి దాంట్లో వేసుకొని మనకు వచ్చే ఎండను బట్టి మనకి అప్పుడు ఒక 3 రోజుల 4 రోజుల అనేది మొక్క కొంచెం గట్టిగా అయిపోవాలండి. ఈ గుజ్జు అనేది కొంచెం దగ్గరగా థిక్నెస్గా రావాలి. చూసారు కదా, ఇలా అయితే నేను ఎండబెట్టుకున్నానండి. పాకం వేరేగా ముక్కలు వేరేగా. ఇలాగ నేను 3 రోజులు ఎండబెట్టిన తర్వాత 3వ రోజున సాయంత్రం అవి తెచ్చిన తర్వాత చూసారు కదా, అప్పుడు కొంచెం ఇలా చిక్కగా అయింది కదా. మళ్ళీ ఈ పాకంలోకి నేను ఈ ముక్కలన్నీ వేసేసి దీంతో పాటు మళ్ళీ ఒక 2 రోజులు, ఎందుకంటే మనకి ఈ ముక్కలకి పడద్దని చెప్పి ఈ జ్యూస్ అంతా మళ్ళీ ఒక 2 రోజులు
ఇలా బాగా 3 రోజులు చూసారుగా, ఎండేటప్పటికి 3వ రోజుకి ఇలా వేయండి గట్టిగా అయ్యే ముక్కలు. ఈ పాకం కూడా ఇలా తయారైంది చూసారు కదా. ఫస్ట్ పెట్టేటప్పుడు అలా ఉంది మీకు. ఇలా మధ్య మధ్యలో మనం రోజు పెట్టిన తర్వాత మళ్ళీ కింద మీద కలుపుకోవాలండి. ఇలా 3 రోజులు ఎండలో పెట్టానండి. రెండు కొంచెం థిక్నెస్కి వచ్చాక 3వ రోజు సాయంత్రం వేడి చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నీ అయితే ఇందులో వేసేసుకోనండి. వేసి కలిపేసి మళ్ళీ ఒక 2 రోజులు ఇలాగే బౌల్తో పాటు ఎండలో పెట్టానండి. అప్పుడు ఈ ముక్కకి ఈ పాకం అంతా స్వీట్నెస్ అది పెట్టి మంచి టేస్ట్గా ఉంటుందండి. అప్పుడు కొంచెం దగ్గరగా అవుతుంది. మరి చాలామంది ముక్కకి బాగా దగ్గరగా పట్టేలా పెట్టేస్తే మనకి గ్రేవీలో తీసుకుంటాక రాదు కదండి. అందుకని చెప్పి చూసారు కదా, ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నేను దీనిపైన పల్చటి క్లాత్ వేస్తే మనకి డస్ట్ పడకుండా ఉంటుందండి. నేను ఒక చున్నీ క్లాత్ లాంటిది కప్పి జ్యూస్ అనేది ఎండబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా ఉంది కదా మనకి. ఇలా మళ్ళీ నేను ఒక 2 రోజులు బాగా ఎండబెట్టుకున్న తర్వాత చూడండి ఎలా వస్తుంది. అప్పుడు తర్వాత మనం ఏదైనా జాడీలోకి కానీ గాజుసీసాలోకి కానీ స్టోర్ చేసుకోవడమేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రాని వాళ్ళు కూడా ఈజీగా బెల్లం ఆవకాయని అయితే పెట్టివచ్చండి. చూసారు కదా, ఇలా ముక్కలతో పాటు పెట్టాను చూడండి, ఇలా దగ్గరగా అయింది. ఇప్పుడైతే నేను బాగా వేడి చల్లారిన తర్వాత ఒక గాజుసీసాలోకి అయితే తీసుకుంటున్నానండి. ఈ గాజుసీసా వచ్చి మనకు దగ్గర ఒక కేజీ పచ్చడి వరకు పడుతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎక్కువ రోజులను బయట పెట్టుకున్నా మనకి ఇది సంవత్సరం పాటు అయితే పాడవదండి. పాతకాల పద్ధతిలో చేసాం కాబట్టి అసలు సంవత్సరం అన్నా 2 సంవత్సరాలన్నా పాడవకుండా ఉంటుందండి. చక్కగా ముక్కలు రసం అంతా బాగా ఎండే కాబట్టి ఇదైతే మీకు నచ్చిందా అండి? నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండి మన బెల్లం ఆవకాయ అయితే రెడీ అయింది. పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.